బ్యాక్ టు న్యూస్. తెలంగాణలో తొలి దశ పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ అయితే కొనసాగుతోంది. అత్యధికంగా యాదాద్రి జిల్లాలో 87% పైన అక్కడ పోలింగ్ నమోదైంది. అయితే ఇప్పటి వరకు ఉన్న ట్రెండ్స్ అంటే కౌంటింగ్ స్టార్ట్ అయిన ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు విజయకేతనం ఎగరవేస్తూ ఉన్నారు. మన దగ్గర ఉన్న సమాచారం ఈ సమయానికల్లా దాదాపు 305 పంచాయతీలలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు విజయకేతనం ఎగరవేశారు. అటు బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు కూడా దాదాపు 30 నుంచి 35 స్థానాల వరకు విజయకేతనం ఎగరవేసినట్టుగా సమాచారం అందుతోంది. ఇక బీజేపీ కూడా అక్కడక్కడ తమ పట్టు నిలుపుకుంది. దాదాపు 15 స్థానాలను కైవసం చేసుకుంది. ఇక పంచాయతీ ఎన్నికల్లో ఇతర అభ్యర్థులు, ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా దాదాపు 45 ప్రాంతాల్లో ఆ పంచాయతీలలో గెలిచారు. మొత్తం ఉమ్మడి పాలమూరు జిల్లాలో మా ప్రతినిధి చెప్పిన దాని ప్రకారం దాదాపు 492 పంచాయతీలకు గాను అక్కడ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులే ముందుకు దూసుకు వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇటు వరంగల్లో మాత్రం ప్రస్తుతం ట్రెండ్స్ కొంచెం బీఆర్ఎస్ కు ఫేవర్ గా ఉన్నాయంటున్నారు. కానీ మెజారిటీగా ఇంకా దాదాపు 80% అక్కడ కౌంటింగ్ పూర్తి కావాల్సి ఉంది. ఉదయం కాస్త ఆలస్యంగా కొన్ని చోట్ల పోలింగ్ నమోదు కావడంతో ఎన్నికలు జరగడంతో సాయంత్రం 4 గంటల వరకు కూడా అక్కడ పోలింగ్ జరిగింది. ఇప్పుడిప్పుడే బ్యాలెట్ బాక్సులన్నీ కూడా స్కూల్స్ దగ్గరలోని కౌంటింగ్ స్టేషన్స్కి వస్తూ ఉన్నాయి. ఇంకా సాయంత్రం 8 గంటల ప్రాంతానికి కానీ పూర్తిగా మనకు డీటెయిల్స్ తెలిసే అవకాశం ఉంది. కానీ ఇప్పుడున్న సమాచారం మేరకు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు ముందున్నారు. ప్రతి చోట కూడా విజయకేతనం ఎగరవేస్తున్నట్టుగా మనకు సమాచారం అందుతోంది. మా ప్రతినిధి రాజేష్ ఉన్నారు, నిజామాబాద్ నుంచి జాయిన్ అవుతున్నారు లైవ్ లో. రాజేష్, అక్కడ ట్రెండ్స్ ఏంటి, ఉదయం నుంచి జరిగిన పరిణామాలను ఒకసారి చెప్పండి ముందుగా. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి కామారెడ్డి నిజామాబాద్ సంబంధించిన మా బోధన నియోజకవర్గంలో ఏదైతే గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన మొదటి దఫా జరిగిన ఎన్నికలు ఏవైతే ఉన్నాయో అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాకు సంబంధించి మొత్తం 40 నియోజకవర్గాల 40 గ్రామ పంచాయతీలకు సంబంధించి ఏకగ్రీవం అయ్యాయి. ఇందులో ముఖ్యంగా పెద్ద ఎత్తున అధికార కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున మద్దతుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఏకగ్రీవం అయ్యారు. అంతేకాకుండా ఈసారి ఎప్పుడు లేని విధంగా గతంలో 79% పోలింగ్ నమోదైతే ఈసారి 85కు పైగా పోలింగ్ శాతం నమోదైందని చెప్తున్నారు. ఇప్పటివరకే 79% ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించినప్పటికీ ఈసారి ఉదయం పొద్దున తెల్లవారుజామున చలిగా ఉంది కాబట్టి కొద్దిగా మందకొడిగా సాగింది పోలింగ్ అంతా కూడా. 11 తర్వాత 11 నుంచి 1 గంటల తర్వాత అప్పటి వరకు కూడా పెద్ద ఎత్తున యువత కావచ్చు, మహిళలు కావచ్చు, వృద్ధులు, కనీసం కళ్ళు కనపడిన వారు కూడా ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఓటు హక్కు నమోదు చేసుకున్నారు. ఇదంతా కూడా అధికార పార్టీ సంబంధించిన ఏదైతే అక్కడ అభ్యర్థులు కావచ్చు లేదా వాళ్ళంతా ప్రోత్సాహం కావచ్చు. ముఖ్యంగా అది ఇక్కడ ఉమ్మడి జిల్లాకు సంబంధించి అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు, ముఖ్యంగా పోలింగ్ శాతం పెంచేందుకు వాళ్ళు పడిన శ్రమ ఏదైతే ఉందో అది ప్రతిఫలంగా జరిగిందని చెప్పుకోవచ్చు. ఏదైతే పోలింగ్ శాతం పెద్ద ఎత్తున నమోదు కావాలని గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఎక్కువ మొత్తంలో ప్రచారం చేశారు. ఆ కోణంలోనే ఓటర్లంతా కూడా బయటకు వచ్చి ఓటు హక్కు నమోదు చేసుకున్నారు. చాలా వరకు కూడా వృద్ధులు కావచ్చు, యువత అంటే మొదటిసారి ఓటు హక్కు నమోదు చేసుకున్నవాడు యువత కూడా ఈసారి పెద్ద ఎత్తున గ్రామీణ ప్రాంతాల్లో వచ్చి ఓటు హక్కు నమోదు చేసుకున్నారు. ముఖ్యంగా 79% కాకుండా ఈరోజు ఏదైతే మొదటి విడత జరిగిన పోలింగ్లో 85%కి పైగా పోలింగ్ నమోదైందంటే చెప్పుకోవచ్చు. ఏ మేరకు అధికారులు ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో వెళ్ళి ఓటు పర్సంటేజ్ పెంచుకోవాలని ఏదైతే ప్రచారం చేస్తారో దానికి పూర్తి ప్రతిఫలంగా ఈ రోజు నమోదైందని చెప్పుకోవచ్చు. పంచాయతీలలో తొలి విడతలో జరిగే ఎన్నికలు ప్రస్తుతం ట్రెండ్స్ ఏం చెప్తూ ఉన్నాయి అంటే ఉమ్మడి జిల్లాకు సంబంధించి పూర్తిగా ఏదైతే అధికార పార్టీకి సంబంధించిన అభ్యర్థులు కావచ్చు లేకపోతే మద్దతుదారులు కావచ్చు పెద్ద ఎత్తున ఈరోజు పోలింగ్ జరిగిన సందర్భంలో కౌంటింగ్లో వీళ్ళంతా కూడా బయటపడతారని చెప్పుకోవచ్చు. మొత్తం ఇప్పటివరకు 40 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. ఇందులో ఒకటి బీఆర్ఎస్ కాగా మిగతా ఏవైతే 32కు పైగా ఇప్పటివరకు అధికార పార్టీకి సంబంధించిన అభ్యర్థులే ఏకగ్రీవం అయ్యారు. ఏదైతే కౌంటింగ్ తర్వాత మరికొన్ని గంటల్లోనే పెద్ద ఎత్తున అధికార పార్టీకి సంబంధించిన మద్దతుదారులు కావచ్చు, అభ్యర్థులు కావచ్చు పెద్ద ఎత్తున గెలవనున్నారని చెప్పుకోవచ్చు. మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే సంక్షేమ పథకాలు కావచ్చు గ్రామీణ ప్రాంతాల్లో వెళ్ళడం వల్లనే ఇప్పుడు ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున పంచాయతీ ఎవరైతే అభ్యర్థులు గెలుపొందుతున్నారని చెప్పుకోవచ్చు. రానున్న ఎన్నికల్లో కూడా జిల్లా పరిషత్ చైర్మన్ కూడా జిల్లా పరిషత్ కూడా ఏకగ్రీవం చేసుకుంటామని చెప్పి కూడా అధికార పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు ఇప్పటికే చెప్తున్నారు. కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఓటు శాతం పెరగడం వల్ల అధికార పార్టీకి లాభమే చేకూరుతుందని చెప్పుకోవచ్చు.
రైట్ రాజేష్, మొత్తానికి అధికార కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులే అన్ని చోట్ల ముందంజలో ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతోంది. సాధారణంగానే పట్టణ ప్రాంతాల కంటే కూడా పల్లె ప్రాంతాల్లో ఓటు శాతం ఎక్కువగా నమోదవుతూ ఉంటుంది. ఓటు హక్కు వాళ్ళకు తెలుసు, ఓటు వేయాలి అన్న అవగాహన ఉంటుంది. సో ప్రతి చోట కూడా 85% పైనే ఓటింగ్ అక్కడ నమోదైందంటే ఓటు పట్ల వాళ్ళకున్న అభిరుచి కావచ్చు, లేకపోతే ఓటు ప్రాధాన్యత ఏంటి అన్నది పల్లె ప్రజలకు బాగా తెలుసు. సో ప్రస్తుతం మనకున్న ట్రెండ్స్ ప్రకారం అయితే కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులే ముందంజలో ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతోంది. సాయంత్రానికల్లా ఒక క్లారిటీ వచ్చే కనిపిస్తోంది.